ఇంకా టఫ్ అంటే మేము ఏది టఫ్ అని ఫీల్ అయ్యి చేయలేదు కాబట్టి మాకేది అలా అనిపించలేదు. ఎక్కువ టేక్స్ కూడా పెద్ద తీసుకునే వాళ్ళం కాదు. సో సార్ అంత క్లారిటీగా ఉండడం, మాకంత ఇది కావాలి నాకు అన్నట్టు చెప్పడం వల్ల సార్కి కావాల్సినంత మేము నా వీలైనంత నేను ఇచ్చేసేవాడిని. సో అలా ఏం జరగలేదు. ప్రభాస్ గారిని కలిసావా సెట్స్లో? లేదన్న, సెట్స్లో కలవలేదు. అసలు ఛాన్సే రాలేదు ఆయన కలవడం? లేదన్న. అట్లీస్ట్ నా కాంప్లిమెంట్ ఆయన సైడ్ నుంచి ఇలా వచ్చిందని కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏం లేదు? చూసుంటారు కానీ సార్ సైడ్ నుంచి ఏం రాలేదు ఇప్పటిదాకా. తర్వాత కూడా షూటింగ్ అయిన తర్వాత కలిసే ప్రయత్నాలు చేయలేదా నువ్వైనా? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవి ఉంటాయి ఏమో అనుకున్నాము, బట్ అవి ప్లాన్ చేయట్లేదు ఇప్పుడు. సో మేము ఫ్యూచర్లో కదా ఏం లేకుండా రిలీజ్ అయిపోతుందని కొంచెం బాధగా ఉందా? ఖచ్చితంగా. ఓకే, సో ఫస్ట్ సలార్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నావు ఇంట్లో? ఫస్ట్ మదర్ అన్న. మదర్ పక్కనే ఉన్నారు అప్పుడు. మదర్కే యాక్చువల్ కాల్ వచ్చింది. తర్వాత నేను రిహార్సల్ ఆడిషన్ అని చెప్పాను కదా, నేను వెళ్ళాను వచ్చాను అమ్మ ఇలా సెలెక్ట్ అయ్యానని ఫస్ట్ అమ్మకి చెప్పేశాను. సో మదర్ ఇంట్లో అప్పుడు నేను రాగానే ఉన్నారు, ఇంకా మదర్కి చెప్పేశాను అనమాట. ఇప్పుడు 10th క్లాస్ కదా, మరి 10th చాలా ఇంపార్టెంట్. అటు షూటింగ్ ఇటు 10th క్లాసెస్ ఎలా మేనేజ్ చేసావు? అలా మేనేజ్ చేస్తాను అంటే 1 డే ముందు నేను చదివినా కూడా నాకు ఒక 70 to 80% వస్తుంది అనమాట. సో అలా ఇంకో గ్యాప్ దొరికినప్పుడు ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో బేసిక్గా ప్రశాంత్ గారితో వర్క్ చేయాలని చెప్పేసి చాలామంది డ్రీమ్ ఉంటుంది, ప్రశాంత్ నీల్ గారితో అండ్ రాజమౌళి గారితో. సో ఎన్నో లక్షల మందికి కాదని చెప్పి నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి పర్సన్? ఆయనతో నీకు ఎలాంటి డిస్కషన్స్ అవి? సార్ అంటే చాలా వర్క్ అన్నప్పుడు అందరం వర్క్ అన్న, ఏ డివియేషన్ ఉండేది కాదు. వర్క్ అంటే వర్క్. నేను సీన్లో ఉండేవాడిని, సార్ వచ్చి యాక్టింగ్ చేసి చెప్పేవాడు, ఇలా కావాలి అలా కావాలని చెప్పేవాళ్ళం. ఒక్కసారి షూట్లో లేనప్పుడు ఆయనకంటే జోవియల్ పర్సన్ ఎవరు, అంత బాగా నవ్వుతూ ఉంటారు. నేను మా మదర్ని తీసుకొని వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి ఫస్ట్ ఎలా చేస్తున్నారు సార్ అంటే యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు. అదేంటి సార్ అంటే వెళ్ళేది నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదరా, చాలా బాగా చేస్తున్నాడు అంటే థ్యాంక్ యూ సార్ ఇలా ఆపర్చునిటీ. ఆయనకి థ్యాంక్స్ ఇవన్నీ చెప్పడం ఫార్మాలిటీస్ అసలు ఇష్టం ఉండవు. థ్యాంక్స్ చెప్తే ఆయనకి నచ్చదనమాట. థ్యాంక్ యూ సార్ అంటే థ్యాంక్ యూ ఎందుకురా, నువ్వు మాకు పెద్ద అసెట్ ఇప్పుడు సినిమాకి అని చెప్పడం. అండ్ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్, మొన్న 3rd షెడ్యూల్ అంటే పోస్ట్పోన్ అయ్యి కొంచెం చిన్న చేంజెస్ చేసి సీన్స్లో షూట్ చేసేటప్పుడు అప్పుడు మాకు ముందు పెద్ద గ్యాప్ ఉండేది కదా మాట్లాడడానికి. ఇప్పుడు సీన్కి కొంచెం మధ్యలో ఫ్రీగా ఉండడం, గ్యాప్ ఉండడం. సో అప్పుడు సార్ వచ్చి ఒకరోజు ఏ క్లాస్ చదువుతున్నారు అంటే 10th క్లాస్ సార్ అన్న. 10th క్లాస్ సరిగ్గా చదువురా, మళ్ళీ నువ్వు మీ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మా వాడిని డాక్టర్ చేద్దాం అనుకుంటే మీరు ఇలా చేస్తారంటే నేను ఇంకా వెంటనే సార్ నేను డాక్టర్ కాదు యాక్టర్నే సార్ అనేస్తే అప్పుడు అప్పటి నుంచి ఇంకా ప్రతిసారి 10th క్లాస్ ఎలాగోలా పాస్ అయిపోరా అని వెళ్ళే ముందు కూడా ఇంకా నాది అయిపోయింది, ర్యాప్ అయిపోయింది మొత్తం. అండ్ కార్ డోర్ ఎక్కుతున్నారు, కార్ డోర్ తీసి మళ్ళీ వెనక్కి తిరిగి కార్తికే 10th క్లాస్ మాత్రం ఎలాగోలా పాస్ అయిపోయావు అనేసి చెప్పేసి అప్పుడు అంత నమ్మకం ఇచ్చినట్టున్నావు నువ్వు ఆయనకి, డాక్టర్ కాదు యాక్టర్ అని చెప్పి. అలా జరిగిందన్న. అంత చాలా బాగుంటాయి ఎక్స్పీరియన్స్. స్కూల్లో రియాక్షన్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ? స్కూల్లో స్టార్టింగ్లో నేను ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, అప్పటికే ఫొటోస్ ఏం రిలీజ్ చేయలేదు. నేను వచ్చాను, నేను నార్మల్ చెప్పను ఈ సినిమా చేస్తున్నాను. వాళ్ళు వచ్చారు, ఏంట్రా ఇన్ని రోజులు రాలేదంటే షూట్ రా అన్న. ఏ సినిమా అంటే సలార్ అన్న. ఒకరిద్దరు ఇట్లా చూసారు, పైనుంచి కింద చూసి బొంగులే అన్నట్టు వెళ్ళిపోయారు వాళ్ళు. ఒకరిద్దరు నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళు వెళ్ళి ఇంకోటికి చెప్తాడు. ఒకటి రియాక్షన్ నాకు బాగా మైండ్లో ఉండిపోయింది. వాడు ముందు కూర్చున్నాడు, వాడు సలార్లో చేశాడంటని వాడికి ఒకటి చెప్పాడు వెళ్ళి. వాడు వెనక్కి తిరిగి ఇట్లా చూసి వాడంటే అబద్ధాలు చెప్పుంటాడులే అన్నట్టు చూశాడు. నాకు బాగా కోపం వచ్చింది కానీ ఆపుకున్నా, సరే వీళ్ళకి రిలీజ్ అవుతుంది. తర్వాత నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశా, అప్పుడు స్టార్ట్ అయింది బాగా బస్సు. మొన్న ట్రైలర్ సాంగ్ సెకండ్ ట్రైలర్ నుంచి ఫుల్ అసలు స్కూల్కి వెళ్ళగానే సలార్ అంటారు అందరూ. అలా స్కూల్లో కూడా రెస్పెక్ట్ పెరిగింది. అయితే రెస్పెక్ట్ అదే కొంచెం ఫ్యాన్ బేస్ రెస్పెక్ట్ పెరిగింది అదే.